బైబిల్ గ్రంథం ఉన్నవారు సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఉదయకాలమున మరి సొలొమోను సామెతల గ్రంథంలో మాటను రాస్తున్నాడు. మనము భద్రం చేసుకోవాల్సినవి రెండు ఉన్నాయి మన దేహంలో. ఒకటి నోటిని నాలుక ద్వారా అనగా మన నోటిలో ఉన్న నాలుక ద్వారా భయంకరమైన పరిస్థితులను మనం ఎదుర్కోబోతుంటున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 'సర్వ శరీరములో సాధువు చేయలేనిది ఒకటి ఉంది, అదేమనగా మన నాలుక. ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిర్గళమైన దుష్టత్వమే. మన శరీరంలో ఉన్న ఈ నాలుక చిచ్చు పెడుతుంది. ఎన్నో కుటుంబాలలో ఎన్నో పరిస్థితులలో ఇబ్బందులు కలగడానికి, కుటుంబాలలో సమస్యలు లేవనెత్తడానికి, ఆత్మీయమైన జీవితంలో శారీరకంగా మానసికంగా కుటుంబాలలో ఇబ్బంది పరచబడేది ఏదంటే అది నాలుకే. ఆ నాలుకను మనము సాధు చేసుకునే వారిగా ఉండాలి, అనగా మన కంట్రోల్లో పెట్టుకునే వారిగా ఉండాలి. అందుకే నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు. దావీదు భక్తుడు అంటాడు, చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నా పెదవులను నేను కాచుకుంటాను అని అంటున్నాడు. మనం సులువుగా నోటితో పాపం చేస్తూ ఉంటున్నాం. నోటిని భద్రము చేసుకోలేక, నాలుకను భద్రం చేసుకోలేకపోతూ ఉంటున్నాం. మన నోటిలో నుండి ఏ మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు? యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మన హృదయాంతరంగంలో నుండి ఏదైతే మనం దాచుకొని ఉన్నామో దానిని బట్టి నోరు మాట్లాడుతుందని. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో దాగి ఉన్నవన్నీ చెడే, అవన్నీ కూడా మన అంతరంగంలో ఉండి పాపము మన నోటితో నాలుగు తెచ్చేస్తున్నాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ద్వేషము, అసూయ, కపటము, మోసము, అహంకారము, క్రోధముతో నిండి ఉన్నదైతే నీ నోరు అదే మాట్లాడుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మాట్లాడే ప్రతి మాట, మనము నడిచే ప్రతి మార్గము ఆత్మచేత ప్రేరేపింపబడిన వారి ఆత్మ మనలో ఉన్నప్పుడు సర్వసత్యంలోనికి మనల్ని నడుపుతాడు. నోటిని నాలుకను భద్రము చేసుకునేది మాత్రమే కాదు, కానీ మనం మాట్లాడే ప్రతి మాట అది సత్యమైంది ఉండాలి, కృపతో ఉండాలి. మనం నాలుకను సాధువు చేసుకోవాలి.
మనం ఇతరుల గురించి అనవసరముగా నిందలు వేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతూ మనము పొందుకునేది ఏమీ లేదు. మనల్ని మనము ఆత్రముతో, అదే రీతిగా కోపముతో, అసూయతో నింపబడి అనేకమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటున్నాం. అందుకే ఎవరైతే నోటిని నాలుకను భద్రం చేసుకుంటారో వారు సరి అయిన మాటలే మాట్లాడతారు. కాబట్టి ఈ ఉదయకాలమున పరిశుద్ధాత్మదేవుడు అడుగుతున్నా, నీ నోరు ఏ రీతిగా ఉంది? నీ నాలుక ఏ రీతిగా ఉంది? ఏ రీతిగా నువ్వు మాట్లాడుతున్నావు? ఏ రీతిగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు? మన నోరు, మన నాలుక జ్ఞానమును గురించిన మాటలు, సత్యమును గురించిన మాటలు, మన పరమ తండ్రి అయిన దేవుని గురించిన మాటలు మాట్లాడాలి. కానీ ఈరోజు వ్యర్థమైనవన్నీ మాట్లాడేస్తూ ఉంటున్నాం. నీ నోటిని నాలుకను భద్రముగా కాపాడుకుంటే శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకుంటావు. నువ్వు మాట్లాడే మాటల ద్వారా నీకు ఇబ్బంది కలిగి శ్రమలు వస్తున్నాయి. అందుకే ఎప్పుడైతే నువ్వు నోటిని నాలుకను భద్రం చేసుకొని మాట్లాడతావో శ్రమలో నుండి నీ ప్రాణమును కాపాడగలుగుతాడు దేవుడు. నిన్ను నీవు కాపాడుకుంటావు. కొన్నిసార్లు అనవసరమైన గొడవలకు వెళ్ళి అనవసరమైన మాటలు మాట్లాడి ఇరుక్కుంటున్నాం. దాని ద్వారా వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి కూడా ఇబ్బందికరమే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోటి ద్వారా వ్యర్థమైన వాటిని పలకకుండా, మన నోటి ద్వారా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, మన మాటల ద్వారా ఇతరులను నొప్పి పెట్టకుండా, మన నోటిని నాలుకను మనము భద్రము చేసుకుని కాపాడుకునే వారిగా మనం ఉండాలి. వ్యర్థమైన మాటలు పలకకుండా నా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నా పెదవులను కాచుకుంటానని దావీదు భక్తుడు అంటున్నట్టుగా మనము కూడా ఎల్లవేళలా మన నోటిని నాలుకను సాధన చేసుకొని వాటి ద్వారా ఇతరులను ఇబ్బంది పడకుండా మనల్ని మనము రక్షించుకునే అట్టి అవకాశము దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. నాలుక అగ్ని అని దేవుని వాక్యం సెలవిస్తుంది యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో. మరి ఈ నాలుక ద్వారా మనం ఎన్ని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడి ఎన్నో కుటుంబాలలో సమస్యలను తలనెత్తుతున్నాం. కాబట్టి ఈ ఉదయకాలమున మన హృదయాంతరంగంలో వాక్యము నింపబడినట్టయితే ఆ వాక్యము మన నోటి గుండా మన నోటి నుండి వాక్యము బయటకు వచ్చినట్టయితే వాక్యము ద్వారా అనేక కుటుంబాలను, అనేక జీవితాలను మనం కట్టగలుగుతాం. హృదయం నుండి నా బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి నీ హృదయమును వాక్యముతో నింపుకొని, నీ నోటి నుండి దేవుని మాటలు ఉంచుకొని, నీ నోటి ద్వారా దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించే కృప దేవుడు అనుగ్రహించునుగాక. నా ప్రియమైన వాటినాన నోటిని నాలుకను భద్రంగా కాపాడుకుంటే శ్రమలు కలగకుండా మన ప్రాణములు మనం రక్షించుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు నువ్వు శ్రమల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, వేదనలు ఉన్నావు అంటే దానికి కారణం నీ నాలుక. కాబట్టి నీ నాలుక ద్వారా పాపము చేయకూడనట్లు నీ నాలుకను భద్రముగా కాచి కాపాడుకొని నీ ఆత్మీయతలను ఎదగడానికి కృప దేవుడు నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.